ఈరోజు రెసిపీ మినపరొట్టె. ఈ మినపరొట్టెను తయారు చేయడానికి 1 కప్పు మినపప్పుకు 2 కప్పుల రవ్వను కలిపి మనము ఈ మినపరొట్టెను తయారు చేస్తాము. మినపప్పును నీళ్లు పోసి మనము నాననివ్వాలి. బియ్యపు రవ్వను కడిగి ఆరవేసి మిక్సీలో వేసి రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినపిండిని రవ్వ నీళ్లు పోసి కలిపి ఉంచుకోవాలి. రాత్రంతా మనం ఈ పిండిని తయారు చేసుకొని ఉదయాన్నే మనం ఈ మినపరొట్టెను తయారు చేసుకోవడానికి పిండిని సిద్ధం చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పిండిలో 1 రవ్వ ఉప్పు సోడా వేసి మందపాటి పాన్లో నూనె వేసుకొని ఈ పిండి వేసి మూత పెట్టి కాలనివ్వాలి. ఇలా కాలినది పైన ఆవిరికి ఉడికి మనకు మెతువుగా రుచిగా తయారవుతుంది. దీనికి చట్నీ మిరప్పొడి కాంబినేషన్లో మామూలుగా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క రొట్టె తీసుకుంటే కొండలి పిండి చేసి శక్తి వస్తుందని మన పూర్వీకులు చెప్పేవాళ్ళు.